శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు అపారకరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన భాగవత పారాయణం. ఇప్పుడు ఎపిసోడు 27 చెప్పుకోవాలి. అక్కడ అంటే ఎపిసోడ్ 26లో రెండో రోజు పారాయణ సమాప్తమైంది. దాంట్లో ఏం చెప్పుకున్నాం అంటే సకల కర్మల బంధములను భేదించినట్టు భగవంతుని నామగుణములను శ్రవణము సంకీర్తనము చేస్తూ ఉండేవాడు. అది ఇప్పుడు ఎపిసోడ్ 27 చెప్పుకుంటున్నాం. కంటిన్యూషన్ చేస్తున్నాం. మూడో రోజు పారాయణం. ఓ నమో భగవతే వాసుదేవాయ. భరతుని బ్రాహ్మణ జన్మ విశేషాలు. శ్రీశుకుడు నుడివెను. పరీక్ష మహారాజా, అంగిరస గోత్రంలో వారిలో ఒక బ్రాహ్మణుడు ఉత్తముడు కలడు. అతడు తపస్సంపన్నుడు, వేదం అధ్యాపనం మొనర్చినవాడు, అతిథి అభ్యాగతులను ఆదరించినవాడు, మహాత్ముడు, దైవికముగా లభించిన దాంతో తృప్తిపడేవాడు, వినయ శోభితుడు, ఇతరుల గుణములలో దోషములను పట్టనివాడు, జ్ఞానయోగ సాధకుడు, భక్తియోగమును ఆశ్రయించి బ్రహ్మానందమును పొందినవాడు. ఆయనకు పెద్ద భార్య 9 మంది, చిన్న భార్య కవలరు, అంటే ఒక పుత్రుడు ఒక పుత్రిక కలిగిరి. ఆ కవలలో పుత్రుడుగా భరతుడు జన్మించిన. అతని గురించి మహాపురుషులు ఇదే అతని చివరి జన్మ అని భావించిరి. అతనికి భగవదనుగ్రహం వలన పూర్వజన్మ స్మృతులు మిగిలి ఉండెను. సకల కర్మల బంధములను భేదించినట్టు భగవంతుని నామగుణములను శ్రవణము సంకీర్తనము చేస్తుండేవాడు. ఆ దేవదేవుని చరణారవిందములనే సర్వదా తమ హృదయములను నిలుపుకొనుచు ఇతరులు అతన్ని పిచ్చివాణిగాను, మూర్ఖునిగాను, అంధునిగాను, చెవిటివానిగాను భావించినట్లు ప్రవర్తించేవాడు. తన తండ్రి యథోచిత కర్మలను, ఉపనయనము మొదలైన సంస్కారములను మిక్కిలి ప్రేమతో జరిపించినను భరతుడు వాటిని బాగుగా నేర్వకుండెను. తన తండ్రి చేసిన అనేక ప్రయత్నములు విఫలములై చివరకు మృత్యువాతపడిన తండ్రి గారు తన తల్లి భరతుని సవతికి అప్పగించి సహగమనం చేయగా అతని సోదరులు వాస్తవ స్థితిని తెలియక అతన్ని ఒక మూర్ఖునిగా భావించసాగారు. భరతునికి అవమానాలు ఏమీ పట్టకుండాను. అతనికి దేహాభిమానముల స్పృహయే లేకుండాను. అతని సోదరులు అతన్ని పొలం పనులలో నియమిస్తుండేది. తనకు పెట్టిన మాడిపోయిన అన్నమును సైతము అమృతం వల్లే తినుతుండేవాడు. అతను ఒకసారి జంతువుల బారి నుండి పంటలను రక్షించుటకై వీరాసనమున కూర్చున్న అర్ధరాత్రి సమయంలో కొంతమంది దొంగలు తమకు బలిపశువు దొరికిందని తలచి అతన్ని తాళతో బంధించి తీసుకుని పోయేది. వారి ఆచార ప్రకారం అతని స్నానాదులు చేయించేసి వస్త్రాభరణం ధరింపజేసి తమ నాయకుని ఆజ్ఞ మేరకు కాళికాదేవికి బలిగా సమర్పించుటకు సిద్ధపడుతూ ఉండగా జడభరతుడు మారి సకల ప్రాణులేడ సుహృదుడైన ఆ బ్రాహ్మణ కుమారుని తేజ ప్రభావంతో ఉడికిపోతుండగా విగ్రహం అన్నమాట. అమ్మవారు విగ్రహంను పగలగొట్టుకొని భద్రకాడి స్వయంగా వెలుపలి వచ్చి ఆ దుష్టుల శిరములనే ఖండించెను. మహాత్మునేడా అత్యాచారములకు పాల్పడుట మహా అపరాధం. అట్టి దుష్కృత్యములకు పూనుకున్నచో ఆ పాపకృత్యమే ఎదురు తిరిగి వారిని నిశ్చయముగా హతమార్చివేయును. పరీక్ష మహారాజా, దోపిడీ దొంగలు తన శిరస్సును ఖండించుకు సిద్ధపడినను భరతుడు ఏమాత్రం చెల్లింపలేదు. ఆ సర్వేశ్వరుని పాదములను ఆశ్రయించిన భక్తుల యొక్క రక్షణకు ఎట్టి కొదవి ఉండదు. పరమహంసులకు ఎట్టి భయం ఉండదు కదా. 10వ అధ్యాయం. జడభరతునకు రఘుగణ మహారాజుతో సమాగమం. శ్రీశుకుడు నుడివెను. పరీక్ష మహారాజా, సింధు సావీర దేశముకు రాజైన రఘుగణుడు ఒకనొక సమయమున పల్లకిపై వెళుతూ ఉండెను. ఇక్షుమతి నదీ తీరం వరకు వెళ్ళినప్పటికీ వారికి పల్లకి మోయటకు మరొక వ్యక్తి అవసరమయ్యాను. బోయల నాయకుడికి దైవవశమున బ్రాహ్మణోత్తముడైన జడభరతుడు తటస్థపడగా అతన్ని పల్లకి మోయటకు ఎంతమాత్రం అర్హుడు కాకపోయినప్పటికీ అతన్ని ఆ పనికి నియమించాను.
భరతుడు కిందకు తూచుతూ ఏ ప్రాణిని హింసించగా అడుగులు వేయటలో పల్లకి ఊగుటి గమనించి మహారాజు వారితో అడుగులు చక్కగా వేయమని చెప్పాను. ఈ మాట విని వారు రాజదన్నలకు భయపడి కొత్తగా వచ్చి పల్లకి మోస్తున్న భరతుని విషయాన్ని చెప్పారు. వాళ్ళు ఆ రాజు భరతుని తప్పును సవరించి తలంపుతో అతనితో వ్యంగ్యంగా ఇట్లు వచ్చించను. సోదరా, ఎంత కష్టం వచ్చి పడింది. నిజంగా నీవు బక్క చెక్కి దచ్చి ఉన్నావు, అవయవములు దుర్బలంగా ఉన్నవి, ముసలితనం నీకు ఇబ్బందిగా ఉన్నది అంటూ హేళనగా పలికాను. కానీ భరతుడు మౌనంగా పల్లకిని మోయసాగాను. ఇంత అయినప్పటికీ పల్లకి మూతలో ఊగిసలాట కొనసాగాను. అప్పుడు మహారాజు క్రుద్ధుడై ఇట్లు పలికాను. ఓరి, ఇదేమి నీవు జీవోత్సవములు కనబడుతున్నావు? నా ఆజ్ఞను ఉల్లంఘించు నన్ను లక్ష్య పెట్టుకున్నావు. ఇట్లు అనేక విధములుగా భాగవతోత్తపడిన జనభరతుని ఎడ అమర్యాదగా ప్రవర్తించాం. అప్పుడు రఘుగణుని మాటలను పట్టించుకొనక దరహాస మొదలుస్తూ భరతుడు ఇట్లా, రాజా, నీవు పలికిన మాటలు యథార్థములే. అట్లా పలుకుట ఆభాస్యం కాదు. బరువును మోయినట్టుది దేహమే కానీ నేను కాను. దారిలో ముందుకు సాగుతూ వెళ్ళినది ఆ శరీరమే కానీ నేను కాదు. బలిష్టంగా ఉన్న ఈ శరీరము పంచభూతముల రాశే కానీ నేను కాను. ఆత్మయంత ఎట్టి వ్యవహారంకు తావులేదు కనుక ఆత్మానాత్మ వివేకం గలవారు నీ వలె మాట్లాడరు. బలుపు, చిక్కిపోవట, రోగముల పాలొకట, మనోవ్యాధికి గురి ఒకట, ఆకలి దప్పులకు లోనొకట మొదలైనవి శరీరములకు సంబంధించినవే. అంతేకాదు భయము, కలహము, కోరికలు, ముసలితనము, నిద్ర, ప్రేమ, కోపము, అహంకారము, గర్వము, శోకము ముందుకున్నవి అన్నీను దేహాభిమానం గల జీవుని యందు ఉండును. కానీ అవేవి నాలో లేవు. నీవు రాజువు, నేను సేవకుడు అనే భేదబుద్ధి లోక వ్యవహార దృష్టికి మాత్రమే. పారమార్థిక దృష్టిలో దీనికి చోటే లేదు. రాజు ఎవరు, సేవకుడు ఎవరు? అయినను నీకు రాజును అన్న అభిమానం ఉన్నచో ఆజ్ఞాపింపు. నేను నీకు ఏం చేయవల్లో తెలుపు. మహావీర, నేను జడుని వలె, ఉన్మత్తుని వలె, పిచ్చివారి వలె ఉన్నమాట వాస్తవమే. దీనికి నీవు ఎట్టి చికిత్స చేసినను కలుగు ప్రయోజనము శూన్యము. నేను నిజముగా జడుడనే శ్రీసుకుడు నుడివేను. రాజా, రఘుగణ ప్రభు పలికిన మాటలకు పైన చెప్పిన విధముగా తగిన సమాధానం ఇచ్చి మౌనం మోహించను. తన ప్రారంధకరను క్షీణింపజేసుకున్నటకై మళ్ళా అతని పల్లకిని మోయసాగిన. పరీక్ష మహారాజా, రఘుగణుడు కూడా చక్కని తత్వ జిజ్ఞాస గలవాడు. ద్విజశ్రేష్ఠుడైన భరతుడు పలికిన వచనములపై పేక్కు యోగ గ్రంథంలోని సారమును వివరించినవి. ఆ మాటలను మాట్లాడాలవన్నీ అవి వినినవారి హృదయములలోని అజ్ఞానం తొలగించినట్టున్నవి. అట్టి వచనములు వినినంతనే రఘుగణంలోని రాజు గర్వం పూర్తిగా తొలగిపోయాను. వెంటనే అతడు పల్లకి నుండి దిగి భర్తని పాదములపై పడి తన అపరాధమును క్షమింపని వేడుకొని ఇట్లు పలికిను. మహాత్మా, నీవెవరు? ప్రచ్ఛన్నుడివై ఇటు ఎలా తిరుగుతుంటవి? దత్తాత్రేయుడువా, కపిల మహర్షివా? వాస్తవంగా నువ్వు ఏమాత్రం విషయ ఆసక్తి లేనివాడు. నీ విజ్ఞానము, శక్తి సామర్థ్యములు అపారములు. కానీ వీటిని మరుగున పరచి ఇట్లు జడుల వలె ఎలా సంచరించుతుంటాయి? నీ వచనములు యోగశాస్త్ర విషయ సారములే. మీ జ్ఞానము మా బుద్ధికి అందుటే లేదు. గృహాసక్తులైన మా వంటి వివేకహీనులు యోగేశ్వరుల యొక్క మహత్వము ఎట్లు తెలుసుకోగలరు? మహాత్మా, నీకు దేహాభిమానం లేదు. జగద్రక్షకుడైన శ్రీహరికి నీవు అనన్య భక్తులు. సుఖదుఖాది ద్వంద్వముల ఎడ నీవు సమదృష్టి గలవాడు. మానవమానముల వలన నీలో నీలో ఎట్టి వికారములు కలుగు. మానవ అవమానం రెండింటిలో కూడా ఎలాంటి వికారములు కలుగు. అయినను ఒక మహాపురుషుని అవమానపరిచిన వాడు సాక్షాత్తుగా త్రిశూలపాణి అయిన మహాదేవునంతటి ప్రభావశాలి అయినను తన అపరాధములకు ఫలితముగా కొలది కాలంలోనే తప్పక నశించును. 11వ అధ్యాయం. రఘుగణ మహారాజుకు భరతుని ఉపదేశం భరతుని ఉపదేశం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జడభరతుడు పలికాడు. రాజా, వివేకవంతుడు కాకున్నను పండితుని వలె కుతర్క వచనములను పలుకుతున్నావు. అంత మాత్రం చేత నువ్వు గొప్ప జ్ఞానివి కాబోవు.
మానవుని మనస్సు సప్త రజస్తమో గుణములతో ఆవరించి ఉన్నంత వరకు అది ఎట్టి అంకుశము అంటే అదుపు లేకుండా జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా శుభాశుభ కర్మలను పుణ్యపాప కర్మలను చేయించుతూనే ఉండును. ఈ మనస్సు వాసనామయం, విషయములందు ఆసక్తి కలిగి ఉన్నట్టుది, త్రిగుణములచే ప్రేరేపింపబడినది. మనస్సు మాటిమాటికి మార్పు చెందుటచే పెక్కు వికారము గలదిగా చెప్పబడినది. ఇదే జీవునకు ఉత్తమ, మధ్యమ, అధమ శరీరమును కల్పించడం. మనస్సు త్రిగుణాత్మకమైన మాయాశక్తి యొక్క కార్యం. జీవుడు దానితో ఆ మనస్సుతో తాదాత్మ్యం చెంది సంసార చక్రంలో పరిభ్రమించుతూ ఉండును. ప్రారంభ కర్మల ఫలముగా సుఖదుఖములను వ్యామోహములను అనుభవించుతూ ఉండును. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.